హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బానూస్ విందు. ఈరోజు మనం ఒక హెల్దీ వే స్నాక్ ఐటమ్ చేసుకోబోతున్నాం. అదే అండి, కొర్రలతో గోబీ పకోడీ. కొర్రలు అంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా, అది. సో ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఇందులో కొర్రపిండి ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు అసలు. సో దీనికి చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. 1 కేజీ కొర్రకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ పిండి మనకు దేనికైనా యూజ్ అవుతుందండి. చపాతీస్ చేసుకోవచ్చు, జావా చేసుకోవచ్చు, ఇలా పకోడీలు చేసుకోవచ్చు. సో ఒక బౌల్లో మనం ఇప్పుడు 1 కప్ ఆఫ్ కొర్రపిండి తీసుకుందాం. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసన్, అది శనగపిండి తీసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ పిండికి పట్టేలాగా కలిపి పెట్టేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుందండి. ఇప్పుడు ఈ గోబీని ఆల్రెడీ నేను వాటర్లో వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్ పసుపు వేసి. సో ఇది ఇందులో వేసి కలిపేసుకుందాం. వాటర్ వేయకుండా ఉట్టి పిండి ఇంకా గోబీ పీసెస్ వేసి మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ముక్కలకు అంటిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మనము పిండిని తడుపుకుందాం. ఒకేసారి వాటర్ వేయొద్దండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని తడుపుతూ ఉంటే మనకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ముక్కకు పిండి అంటే వరకు మనం ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ అయితే కూడా జారుడుగా అయిపోతుంది, అప్పుడు సరిగ్గా రావు పకోడీలు. చూసారు కదా, ఇలా మనం పిండిని వాటర్లో వేసి అవసరం ఉంటే మాత్రమే వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకసారి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఆ పకోడీ టెక్స్చర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అందులో వేసేసుకుందాం. ఈ విధంగా పకోడీలన్నీ మనము ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ పకోడీలు చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి. చాలా ఈజీ, ఒక్క 5 మినిట్స్లో మనకి స్నాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కూడా కదండి, పిల్లలు ఊరికే ఇంట్లో కూర్చొని ఆకలి ఆకలి అంటూనే ఉంటారు. మనకి ఇది పిండి రెడీగా ఉందనుకోండి, టక్కున ఏ వెజిటేబుల్ అయినా సరే, గోబీ అనే కాదు, మనం ఆలుతో కూడా వేసుకోవచ్చు, క్యారెట్, ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకొని ఈ పిండితో చేస్తే చాలా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, చాలా హెల్దీ డిష్. అంతే అండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టీతో కానీ పిల్లలకు కానీ ఈ పకోడీ చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ బానూస్ విందు.